గారు హలో అండి బాగున్నారా బాగున్నాండి మీరు కూడా బాగున్నారా సో వంటలు స్టార్ట్ చేయాలి కదా చేయాలంటే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి కదా సో స్టార్ట్ చేసేద్దాం ఎంజీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై సఫల్ ఎడిబుల్ ఆయిల్స్ సో ఈ రోజు మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమలాడించే గుమగుమలండి yes గుమగుమలు సో మరి గుమగుమల్లో ఈ రోజు రాజు గారు ఏం వంట చేయబోతున్నారు సో వంకాయతో సూపర్ వంట చేయబోతున్నాను వంకాయతో సో వంకాయ అనగానే ఇంక నెక్స్ట్ ఏం చెప్పక్కర్లేదు అది అందుకే ఆపేసాను అన్నమాట అలా అదే కూరగాయల్లో రారాజు కదా Yes. సో కాబట్టి వంకాయతో అన్నమాట ఇవాళ మన ఫస్ట్ వంట సో మరి స్టార్ట్ చేసేద్దామా మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమలు వంకాయతో వంట అన్నారు కానీ ఆ వంట ఏంటి మాకు డీటెయిల్స్ కావాలండి వాట్ ఈస్ ద వంట విత్ వంకాయ వంకాయ పూల్ మక్ని మసాలా ఓహో ఫూల్ మక్ని కాంబినేషన్ లో చేస్తున్నారు వంకాయ మసాలా మసాలా ఎస్ ఇంకేముంది అదిరిపోతుంది స్టార్ట్ చేసేద్దాం వంకాయ పూల్ మక్ని మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం వంకాయ పూల్ మక్ని మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు వంకాయలు 1/2 కిలో పూల్ మక్ని 1 కప్పు ఎండు కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు గసగసాల పేస్ట్ 1/2 కప్పు టొమాటో పేస్ట్ 1/2 కప్పు తరిగిన ఉల్లిపాయ 1 తరిగిన పచ్చిమిరపకాయలు 2 అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ ఉప్పు తగినంత కారం తగినంత పసుపు చిటికెడు ధనియాల పొడి 1 టీ స్పూన్ గరం మసాలా 1 టీ స్పూన్ కొత్తిమీర కొద్దిగా నూనె 3 టేబుల్ స్పూన్లు కావాల్సిన పదార్థాలన్నీ జాగ్రత్తగా నోట్ చేసుకున్నారా రాజుగారు కెమెరా యాక్షన్ ఓకే సో ముందుగా మనం పూల్ మక్ని కొంచెం నూనెలో వేయించేసి పక్కన పెట్టేసుకోవాలి సో ఈ డిష్లో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది అంటే పూల్ మక్ని కూడా వేయించుకుంటాం కదా అవును సో దీంట్లో ముందుగా పూల్ మక్ని సో కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం వేయించుకోవాలి ఓకే ఫాస్ట్గానే వేగిపోతాయి ఇవి అవును కలర్ చేంజ్ అయ్యే టైంలో ఒక మంచి స్మెల్ వస్తుంది కదా ఎస్ సో అలా కనుక స్మెల్ వచ్చింది అంటే అది వేగినట్టే అప్పుడు మీరు దింపేసుకోవచ్చు ఓకే ఇది డైరెక్ట్ గా వాడకూడదు రాజు గారు ఎందుకని వేయించుకోవాలి సో వేయించుకుంటే కొంచెం టేస్ట్ ఇంప్రూవ్ అవుతుంది కొంచెం క్రంచినెస్ అనేది కూడా వస్తుందండి ఓకే సో ఇప్పుడు దీంట్లోనే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఇలా అంటే మసాలా కాంబినేషన్లో చేసుకున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకుంటే చాలా బాగుంటుంది అవును ఓకే సో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేగిన తర్వాత సో వంకాయ ముక్కలు ఓకే అలాగే దీంట్లోనే కొంచెం ఉప్పు సరిపడా ఉప్పు సరిపడా మొత్తం ఎస్ కారం కొద్దిగా పసుపు సో ఇక్కడ నేను వంకాయలు నల్ల వంకాయలు యూజ్ చేశానండి సో ఈ డిష్కి మనం ఏ రకమైన వంకాయ అయినా వాడుకున్నా చాలా బాగుంటుంది సో మీకు అందుబాటులో ఏదంటే దాంతో చేసేసుకోవచ్చు సో ఇక్కడ వంకాయలు మగ్గాలి ఎస్ కొంచెం వంకాయలు మగ్గితే నెక్స్ట్ ప్రాసెస్ అన్నమాట మూత పెట్టేసుకుందామా అక్కర్లేదా మూత పెట్టేసుకుందాం ఫాస్ట్గా అయిపోతుంది ఎస్ మూత పెట్టి వంకాయల్ని మగ్గిస్తూ ఉంటాం ఆ లోపు మీరు ఒక చిట్కా చూసేయండి ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా చాలా మందికి లిప్స్టిక్ అప్లై చేసినప్పుడు పెదాలంతా ఎండిపోయి ఉండడం వల్ల ఈ లిప్స్టిక్ అంతా కూడా ఆ ఎండిపోయిన ప్రాంతంలో ఇరుక్కుపోయినట్లయి చూడడానికి కాస్త ఎబ్బెట్టుగా కనిపిస్తూ ఉంటుంది ఇలాంటప్పుడు ఫస్ట్ లిప్స్టిక్ వేయకముందే లిప్ బామ్ కనుక అప్లై చేసి తర్వాత లిప్స్టిక్ అప్లై చేసుకున్నట్లయితే లిప్స్ కూడా చాలా బాగా షైనింగ్గా ఉంటాయి లిప్స్టిక్ ఎక్కువసేపు కూడా ఉంటుంది వంకాయలకు అసలు ఎక్కువ టైమే అక్కర్లేదు ఇట్టే మగ్గిపోతాయి సో అయిపోయిందా రాజు గారు మగ్గినట్టేనా ఇప్పుడు మనం మసాలా యాడ్ చేసుకుందాం గసగసాల పేస్ట్ అలాగే ఎండు కొబ్బరి పేస్ట్ వీటితో పాటుగా టొమాటో పేస్ట్ సో టొమాటో ఉడికించి పేస్ట్ చేశారా అవునండి
కొంచెం ఆ పులుపు కూడా ఉంటే బాగుంటుంది మసాలాకి. మంచి గ్రేవీ వస్తుంది కదా ఈ పేస్ట్లన్నీ వేసుకోవడం వల్ల మనకి. ఎస్ అండి. సో ఈ మసాలా మనకు ముందుగా మగ్గిపోతే సో దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టేసుకున్న పూల్ మక్కని తర్వాత కొంచెం ఆ మసాలా పౌడర్స్ అని యాడ్ చేసేసుకోవచ్చు. గుమగుమలు స్టార్ట్ అయిపోయాయి పేస్ట్లన్నీ వేసిన తర్వాత. మనం అన్ని కూడా మసాలా పేస్ట్ కదా కాబట్టి మంచి గుమగుమలు వస్తున్నాయి. సో ఫైనల్ గా పూల్ మక్కని యాడ్ చేసి కొంచెం పౌడర్స్ యాడ్ చేసేసుకుంటే డిష్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టేసుకున్న పూల్ మక్కని, ధనియాల పొడి, కొద్దిగా మసాలా అనుకున్నాం కదండి, గరం మసాలా, కొద్దిగా వాటర్ యాడ్ చేస్తారా? యా. ఎలా రాజు గారు ఇది రోటీ చపాతీస్ కి బాగుంటుందా? సో రైస్ తో కూడా బాగుంటుందండి. సో ఏ కాంబినేషన్ అయినా తీసుకోవచ్చు మనం. ఓకే. సో మెయిన్ గా దీంట్లో మనకు వంకాయ ఉంది, అది మనకు రెండింటితో కూడా బాగుంటుంది కదా, రోటీ కానీ లేదా రైస్ కానీ. సో మనకు నచ్చినట్టు దేంట్లో అయినా మనం తీసేసుకోవచ్చు. ఓకే, వాటర్ వేసిన తర్వాత కొంచెం మగ్గితే సో రెడీ అయిపోయినట్టే. సో ఫైనల్గా దీంట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఓకే, బాగుంది. పూల్ మక్కని వంకాయ కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా ఉంది. చూడాలి టేస్ట్ ఎలా ఉంటుంది. సో అది కూడా మనం మసాలా కాంబినేషన్ లో తీసుకున్నాం. ఎస్. సో రెడీ అయిపోయింది, సర్వ్ చేసుకుందాం. వంకాయ పూల్ మక్కని మసాలా రెడీ. వేడి వేడిగా వంకాయ పూల్ మక్నీ మసాలా రెడీ. టేస్ట్ చూడబోయే ముందు ఈ కర్రీ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. వంకాయ పూల్ మక్నీ మసాలా తయారు చేసుకునే విధానం. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో వంకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఎండు కొబ్బరి పేస్ట్, గసగసాల పేస్ట్, టొమాటో పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత వేయించిన పూల్ మక్నీ, ధనియాల పొడి, గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వంకాయ పూల్ మక్నీ మసాలా రెడీ. వంకాయ పూల్ మక్నీ మసాలా ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. బాగుంది. అయినా బాగా లేకపోవడానికి ఏముంది, ఇందులో అన్ని పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. సో ఆ మసాలా పేస్ట్లు కూడా మనం తీసుకున్నది గసగసాల గానీ, కొబ్బరి గానీ, ఇవన్నీ కూడా మంచి కాంబినేషన్స్ మసాలాకి. యా, సో వంకాయ పూల్ మక్నీ కాంబినేషన్ డిఫరెంట్ టేస్ట్ ఇచ్చింది. అండ్ మంచి రెసిపీ రాజు గారు, ట్రై చేసుకోవచ్చు. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉందండి. అండ్ చాలా ఈజీ కూడా. రాజు గారు ఇప్పుడే చూపించారు కదా, వెంటనే ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. చాలా మంది ముఖం బాగా మెరిసిపోతూ ఉండాలని, మంచి గ్లోతో ఉండాలని కోరుకుంటారు. ఇందుకోసం చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ చిట్కా కూడా ట్రై చేసి చూడండి, చక్కటి ఫలితం ఉంటుంది. కొద్దిగా పెరుగు, కొద్దిగా మంచి గంధం, కొద్దిగా పసుపు, ఈ మూడింటిని బాగా పేస్ట్ లాగా చేసుకోవాలి. దీన్ని ముఖమంతా కూడా బాగా అప్లై చేసుకుని ఒక 10 నిమిషాల తర్వాత లేదా 15 నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో క్లీన్ చేసుకున్నట్లయితే ముఖం బాగా మెరుస్తూ కాంతివంతంగా తయారవుతుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట స్టార్ట్ చేసేద్దాం. మీ చేతి వంటలో మంచి మంచి వంటలు చేయడానికి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. హాయ్ చెప్పేద్దాం. హలో. హాయ్. మీ పేరు? సంతోషి. సంతోషి, మీ పేరుకి తగినట్టుగానే మీ ఫేస్ లో కూడా సంతోషం బాగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడి నుంచి వచ్చారు? మల్కాజ్గిరి. మల్కాజ్గిరి. ఓకే, మీ మీద పాట పాడినా? పాడండి. సంతోషి 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 అంతే వచ్చిన. హాయ్. హాయ్. మీ పేరు? వరలక్ష్మి అండి. వరలక్ష్మి గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కర్మన్ ఘాట్. కర్మన్ ఘాట్. ఓకే, సో మీ ఇద్దరికి ముందుగానే పరిచయం ఉందా? ఉందండి. ఏంటో? వదిన మరదలు.
వదినకు ఒకసారి మరదలు ఏదో ఉంది కదా, ఎందుకులే ఇప్పుడు నాకు ఎందుకు ఇన్ని పాటలు వస్తున్నాయి. కాంపిటీషన్ మీరు ఏమన్నా సింగర్సా? అవునండి. చూసారా నాకు గాలి సోకేసింది. నేను ఎందుకు ఇలా ఓ పాటలు పాడుతానని గెస్ట్ చేసా. సో ఇద్దరు సింగర్స్ అన్నమాట. ఇవాళ వంటలు కమ్ సాంగ్స్. ఓకే, సో అయితే ముందు ఎవరు వంట చేస్తారమ్మా? సీనియరా జూనియరా? నేను చేస్తాను. అది సీనియర్సే ఫస్ట్ అంటారు అంతేనా? ఏం వంట చేస్తారు? దాల్ తడక. దాల్ తడక, పేరు భలే ఉంది. స్టార్ట్ చేద్దామా? ఓకే, రెడీయా మీరు? ఓకే అండి. ఓకే, దాల్ తడక తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. దాల్ తడక తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన పెసలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన టొమాటో 1, నూనె 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, పన్నీర్ ముక్కలు కొద్దిగా, ఉప్పు తగినంత, కసూరి మేతి కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, కారం తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, వెన్న 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, రెడీయా? రెడీ అండి. స్టార్ట్ చేద్దామా? ఓకే ఓకే ఓకే, స్టవ్ వెలిగించేద్దాం. తర్వాత ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసి పన్నీర్ ఫ్రై చేసుకోవాలండి. పన్నీర్ ఫ్రై. అవునండి. డైరెక్ట్ గా వాడచ్చు కదా పన్నీర్, ఎందుకు అలా ఫ్రై చేయడం? కొంచెం ఫ్రై చేస్తే అంటే ఏదో స్మెల్ ఉంటే పోతుంది. పన్నీర్ కి స్మెల్ పచ్చి వాసన ఉండదు. పచ్చి వాసన నహి. సరే చేసుకోండి. లాస్ట్ ఎపిసోడ్ లో ఎప్పుడో చెప్పినట్టు గుర్తుంది, పన్నీర్ కి అలా వేయించాల్సిన అవసరం లేదండి, అలాగే వాడచ్చండి పర్లేదు అని. అవునా? బట్ అయినా సరే మీరు వేయిస్తున్నారంటే ఇట్స్ ఓకే. జస్ట్. సో ఇంతకీ మీ ఇద్దరు సింగర్లు అన్నారు కదా? అవునండి. ఏంటి సింగర్స్ అంటే ఏంటి, నేర్చుకున్నారు మీరు మ్యూజిక్? ఏం లేదు కానీ పాడుతుంటాం మంచిగా. సో కలిపి ఇంట్రెస్ట్, సో కలిసి పాడుకుంటుంటారు వదిన మరదళ్ళు ఇద్దరు? పాడుతుంటాం. బాగా క్లోజ్ గా ఉంటారా మీ ఇద్దరు? చాలా క్లోజ్ గా ఉంటుంది. ఓహో, అదనమాట మ్యాటర్. ఓకే, సో పన్నీర్ లైట్ గా ఫ్రై అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా సిమ్ చేయండి. ఓకే అండి, ఇది తీసేద్దాం ఇంకా. ఓకే, పన్నీర్ పక్కన తీసి పెట్టాం. తర్వాత ఇప్పుడు ఇందులోనే కాస్త బటర్ వేయాలండి. వెన్న. తర్వాత కొద్దిగా జీరా వేయాలి. జీలకర్ర. ఏం చేస్తుంటారు వరలక్ష్మి గారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారు? పాటలు పాడుకుంటుంటారా? పాడుతుంటాను. ఆహా, పాటలు వింటూ ఉంటారు, పాడుతుంటారు. వినడం ఇంకా ఇష్టం. సో ఇంకా ఆ ప్రపంచంలో ఉంటే మనకి బోర్ కొట్టదు కదా? కొట్టదు అసలు. సో ఎంత మ్యూజిక్ కావాలంటే అంత మ్యూజిక్ వింటూ పాడుకుంటూ కొత్త సాంగ్స్ అన్ని ఎంజాయ్ చేసుకుంటూ అదొక బ్యూటిఫుల్ వరల్డ్ అబ్బా. అయిపోయిందా? తర్వాత ఇప్పుడు కొద్దిగా ఉల్లిపాయలు వేయాలండి. ఈ ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అవుతుంటే కొద్దిగా పచ్చిమిర్చి. ఓకే, సో అక్కడ మీరు ఏదో రెడీ చేసి పెట్టారు, ఏంటది, ఎలా చేసుకోవాలి ఒకసారి చెప్పరా? ఇది పెసలు 1 డే నైట్ ముందు రోజు రాత్రి నానబెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేయాలి. ఓకే, ముందు రోజు నైట్ పెసలు నానబెట్టేసి నెక్స్ట్ డే కుక్కర్ లో ఒక 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుని పెట్టుకోవాలి. ఉప్పు ఏమన్నా వేసారా? లేదండి. అల్లం వెల్లుల్లి పేస్టా? టమాటో వేసామండి. ఓకే, వేసుకోండి. టమాటో కొంచెం ఫ్రై అవుతుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. ఓకే, వదిన చేతి వంటలు అంటే బాగా ఇష్టమా? చాలా ఇష్టం. చాలా బాగా చేస్తుంది. చాలా బాగా చేస్తా, నాకు కూడా నేర్పిస్తుంది. అవునా? ఇప్పుడు అల్లం వెల్లుల్లి కూడా వేగింది కదండి, ఇప్పుడు దీంట్లో కారం వేయాలి. ఓకే, కర్రీకి సరిపడా ఆల్రెడీ గ్రీన్ చిల్లీ వేసాం కదా, సో కారం చూసుకో మన ఇంట్రెస్ట్ బట్టి కారం, అలాగే కొద్దిగా ఉప్పు, ధనియా పౌడర్, కొద్దిగా పసుపు, ఇవన్నీ ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు మనం ఉడికించుకున్న పెసలు వేయాలి. ఓకే, సో ఈ పెసలంతా కూడా బాగా దీంతో మిక్స్ అవ్వాలి. అలా మిక్స్ చేస్తూ 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 ఏది ఒకటి వదలండి. ఏదో ఒక రాగం పాడనా?
ఏదో ఒక రాగం అంటే ఏదో ఒక రాగం పాడతారా? ఏదో ఒక రాగం ఏదో ఒక రాగం అని ఏదో ఒక రాగం పాడతాను. ఏదో ఒక రాగం పాడండి. కొద్దిగా వాటర్ వాటరా? సరే. సో ఇది కొంచెం అలా దాని పని అది చేసుకుంటూ ఉంటుంది. ఆ లోపు మీరు మెల్లగా పాడండి. ఇంకా కొంచెం వాటర్ కావాలా? కొద్దిగా పాడతారా? రెడీ స్టడీ 1 2 3 గో. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కదిలేలా, నా చూపుల దారులలో చిరుదివ్వెలు వెలిగేలా, నా ఊపిరి ఊయలలో చిరునవ్వులు చిలికేలా, జ్ఞాపకాలే మైమరపు, జ్ఞాపకాలే మేల్కొలుపు, జ్ఞాపకాలే నిట్టూర్పు, జ్ఞాపకాలే ఓదార్పు, ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కదిలేలా. అయిపోయిందా? అయిపోయింది. ఏ సూపర్ అండి, బాగా పాడారు. మ్యూజిక్ నేర్చుకోలేదు కదా మీరు? లేదండి. విని పాడారు. సూపర్ అండి. విన్నా కూడా మ్యూజిక్ వస్తుంది అనడానికి ఈవిడే నిదర్శనం అనమాట. ఇంకేమైనా వేస్తారు? కర్రీ కూడా అయిపోవచ్చిందండి. అయిపోవచ్చింది. అందులో ఏం వేస్తారు? కొద్దిగా కసూరి మేతి వేయాలి. కసూరి మేతి అండ్ నాకు ఫైనల్ గా పన్నీర్. కొద్దిగా కసూరి మేతి, పన్నీర్. ఇంకా ఆఫ్ చేసేయండి. ఓకే. సో పన్నీర్ వేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆపేయడం. ఆఫ్ చేయండి. ఏహే గుమగుమలాడిపోతుందిగా మీ వదిన వంట. ఓకే, సర్వ్ చేసేద్దాం. సో చపాతీ రోటీస్ కంటే చాలా బాగుంటుంది కదా? రైస్ లో కూడా తీసుకోవచ్చు కదా? తీసుకోవచ్చు. రోటీ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్. యా. గార్నిషింగ్ కి కొద్దిగా కొత్తిమీర. ఓకే, ఇంకేమైనా వేసుకుంటారా? అయిపోయిందా? ఇంకా అయిపోయిందండి. ఓకే, ఇచ్చేసేయండి. చెప్పండి. ఓకే హరితేజ, ఎంతో టేస్టీగా ఉండే దాల్ తడక రెడీ. టేస్టీగా ఉందని. సో ఐ లైక్ దట్ కాన్ఫిడెన్స్. మాకైతే తెలుసు, మీరు టేస్ట్ చేసి చెప్పండి. డెఫినెట్లీ. వేడి వేడిగా దాల్ తడక రెడీ. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. దాల్ తడక తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పన్నీర్ ముక్కలు వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో కొద్దిగా వెన్న వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, ధనియాల పొడి, ఉడికించిన పెసలు వేసి ఉడకనివ్వాలి. చివరిగా వేయించిన పన్నీర్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దాల్ తడక రెడీ. ఓకే, దాల్ తడక రెడీగా ఉంది. వేడి వేడిగా టేస్ట్ చూసేద్దాం. రాజు గారు తీసుకోండి. బాగుంది, చాలా బాగుంది. పన్నీర్ కాంబినేషన్ తో చాలా బాగుంది. రోటీకి చాలా బాగుంటుంది. యా, అన్ని కరెక్ట్ గా సెట్ అయ్యాయండి. బాగుంది. తను చెప్పింది నిజమే, మీరు బాగా వంటలు చేస్తారు. సూపర్. సో మరి దాల్ తడక అయితే చూసేసాం. నెక్స్ట్ మరి సంతోషి వంట చేస్తేనే కదా జడ్జ్మెంట్ తెలుస్తుంది. బట్ ఆ లోపు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మామూలుగా శనగపిండి, పెరుగు, పాలు ఇలాంటి వాటితో కలుపుకొని మొహానికి అప్లై చేసుకుంటేనే చర్మం కాంతివంతంగా అవుతుంది, ఛాయ మెరుగవుతుంది అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ శనగపిండిని మనం చేసుకునే రకరకాల వంటల్లో కూడా అప్పుడప్పుడు వేసుకుంటూ తింటూ ఉండడం వల్ల కూడా చర్మం కాంతివంతంగా తయారవుతుంది, అలాగే ఛాయ కూడా పెరుగుతుంది. సో నెక్స్ట్ సంతోషి వంట చేస్తుంది అనమాట. ఏం చేయబోతున్నావు సంతోషి? పన్నీర్ బుర్జీ. పన్నీర్ బుర్జీ. యు ఆర్ వెరీ టాలెంటెడ్. మంచి ఈజీ రెసిపీ ఎంచుకున్నావే. స్టార్ట్ చేద్దాం మరి. రెడీయా? రెడీ. ఓకే, సో పన్నీర్ బుర్జీ తయారు చేసుకోవడానికి బుర్జీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పన్నీర్ బుర్జీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ 150 గ్రాములు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, పసుపు
పసుపు చిటికెడు, క్యాప్సికం ముక్కలు 1 కప్పు, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్. ఓకే, కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ రెడీగా ఉన్నాయి. సంతోషి కూడా రెడీగా ఉంది. స్టార్ట్ చేద్దామా? ఎస్. ముందుగా ఏం చేయాలమ్మా? ముందుగా ఆయిల్ వేయాలి కొద్దిగా. అది కొంచెం హీట్ అయ్యాక జీలకర్ర వేయాలి. ఇది అయ్యాక కొంచెం చాప్ చేసుకున్న పచ్చిమిర్చి లైట్గా. ఇది అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి. స్లో ఫ్లేమే ఆనియన్స్ కొంచెం వేగుతూ ఉండాలి. సంతోషి, మరి నువ్వేం చేస్తూ ఉంటావు? నేను యాక్చువల్గా జాబ్ చేశాను మ్యారేజ్కి బిఫోర్. ఇప్పుడు మ్యారేజ్ అయ్యాక నేను గవర్నమెంట్ జాబ్స్కి ట్రై చేస్తున్నాను. ఓకే, సో గవర్నమెంట్ జాబ్స్కి ట్రై ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ దాట్. కాబట్టి ప్రస్తుతానికైతే ఖాళీగా వదినతో కూర్చుని వంటలు కబుర్లు అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. మరేంటి మీ మరదల సంగతి? వంటలు బాగా చేస్తుందా? వంటలు చేస్తుంది, పాటలు బాగా పాడుతుంది, డాన్స్ బాగా చేస్తుంది. ఓహో, మల్టీ టాలెంటెడ్. మల్టీ టాలెంటెడ్, వెరీ నైస్. ఇక్కడ డాన్స్ అంటే కొంచెం కష్టం కాబట్టి పాట తప్పకుండా పాడిద్దాం. ఇవి అయ్యాక క్యాప్సికం వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సో క్యాప్సికం కాస్త వేగుతూ ఉంటుంది. ఎలాగో ఇంకా మీ వంట ఈజీ కాబట్టి ఇది వేగేలోపు ఏది నువ్వు కూడా ఒకటి వదులు, రాకెట్ లాగా. యా షూర్. ఏ సాంగ్ చెప్పను, పాడతాను అంటే? యా పాడతాను. ఓకే, పాడు, నేను చూసుకుంటాను నీ వంట. ఎలా 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 తెలుపను ఎదలోని మాటను మృదువైన ప్రేమను. ఎలా 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 తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను. గాలిలోన వేలితోటి రాసి చూపనా, నేల మీద సిగ్గు మొగ్గ వేసి చూపనా, వాలు జడల కాగితాల విరజాజుల అక్షరాలు ఏర్చి కూర్చి చూపనా. ఎలా 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 తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను. అమ్మా సంతోషి, ఏంటి నువ్వు పాడిన శృతి ఏంటి, నువ్వు తీసుకున్న రాగం ఏంటి? తక్కిడ తక్కిడ 6-8 లో పాట ఉంటే నువ్వు ఎక్కడెక్కడ 12 లో 13 లో పాడావు. నాకు అనుకూలంగా పాడాను. చాలా బాగా పాడావు, వెరీ నైస్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ క్యాప్సికం కూడా వేగింది. కొంచెం పసుపు వేసుకోవాలి. ఓకే, దెన్ కారం, కొంచెం కారం, కొంచెం ధనియా పౌడర్, ఓకే, కొంచెం గరం మసాలా పౌడర్. ఈ వంట ఏంటంటే డెడ్ ఈజీ అనమాట. హ్యాపీగా ఇంట్లో ఉన్నప్పుడు మనకి చకచక ఏదైనా కావాలి అనుకుంటే ఇలాంటి చేసేసుకోవచ్చు ఈ వంట ఈజీగా. అంటే కొందరు ఎగ్ ప్రిఫర్ చేయరు కదా, సో వాళ్ళకి బాగా ఇష్టపడతారు. నెక్స్ట్ ఇది కొంచెం కుక్ అవ్వాలి. కాస్త సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇంకొంచెమా? ఇంకొంచెం. ఇవి ఒక 1 minute అలా కుక్ అవ్వాలి. సో ఆలోపు పన్నీర్ కొంచెం మ్యాష్ చేసుకుంటావా? సో పన్నీర్ని ఇలా బాగా మ్యాష్ చేసేసుకోవాలి. బుర్జీ కదా, సో మనం పెద్ద పెద్ద ముక్కల్లా అలా వేస్తే కూడా బాగుండదు. కొంచెం ఇలా మ్యాష్ చేసుకుని వేసుకుంటేనే బాగుంటుంది బుర్జీకి. అది కుక్ అయ్యాక అందులో పన్నీర్ వేసేసుకోవాలి. వేసేసుకో. వావ్,
వెరీ ఫాస్ట్ రెసిపీ అండ్ ఈజీ ఆల్సో. ఈజీ, టేస్టీ కూడా. పన్నీర్ ఇష్టపడే వాళ్ళు హ్యాపీగా ట్రై చేయొచ్చు. ఇదిగో కలుపుకుంటావా? ఇది ఒక 2 minutes అలా కుక్ అవ్వాలి. ఈ వంట వదిన దగ్గర నేర్చుకున్నావా? అవును. చూసావా ఎలా చెప్పాను? సో ఈరోజు గిఫ్ట్ వస్తే ఏదొచ్చినా మీకే. ఓకే, ఇస్తావా? ఇస్తాను. నువ్వే కదా నా ట్రైనర్. చాలా మంచిది పాపం. సూపర్, చూడ్డానికి చాలా బాగుంది. మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. మంచి పౌడర్స్ అన్నీ యాడ్ చేసావు. గరం మసాలా, ధనియాల పొడి. గురువుని మించిన శిష్యురాలు అయిపోతుంది. గురువుని మించిన శిష్యురాలు అయిపోతుందా? అప్పుడు మీకోసం ఇంకొక శృతి కాదు కదా, స్వాతి కిరణం తీయాలి. అయిపోయింది. ఓకే, ఆ పెద్ద వస్తావు. బాగుందమ్మా, చాలా బాగుంది మీ వంట చూడ్డానికి. ఇచ్చేసే. కమాన్. వేడి వేడిగా పన్నీర్ బుర్జీ రెడీ. వేడివేడిగా పన్నీర్ బుర్జీ రెడీ. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి. పన్నీర్ బుర్జీ తయారు చేసుకునే విధానం. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో క్యాప్సికం ముక్కలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి కాస్త వేగనివ్వాలి. ఆ తరువాత పన్నీర్ మెదిపి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పన్నీర్ బుర్జీ రెడీ. ఓకే, సో మరి పన్నీర్ బుర్జీ రెడీగా ఉంది. సంతోషి చేసింది. సో టేస్ట్ చూసేద్దాం. ఓకే రాజు గారు, టేస్ట్ చూద్దాం. ఓకే, నైస్, బాగుంది. మరి ఈరోజు వదినా మరదళ్లలో విన్నర్ ఎవరు? ఇది కూడా పన్నీర్ బుర్జీ కూడా చాలా బాగుంది. క్యాప్సికమ్ యాడ్ చేశారు కదా, సో ఆ క్యాప్సికమ్ ఫ్లేవర్తో టేస్టీగా బాగుంది. సో ఈరోజు వదినా. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. సో ఆవిడ చేసిన దాల్ తడక బాగుందంటారు. చాలా బాగుంది. సో ఈ రెండిట్లో కంపేర్ చేసుకుంటే దాల్ తడకకి ఇవ్వాలని మీకు ఎందుకు అనిపించింది? ఇందులో ఏది తక్కువ అనిపించింది? కొంచెం తక్కువ ఏం లేదు, అంటే కొంచెం ఎక్స్ట్రాగా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేస్తే వచ్చే టేస్ట్ అనేది నాకు దాల్ తడకలో కనపడింది. ఓకే, సో ఇది కూడా టేస్ట్ వైజ్ గా బాగుంది. బట్ దీనికంటే అది ఇంకొంచెం బెటర్ గా ఉంది. కొంచెం బెటర్ గా ఉంది. సో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఏం లేదు, జస్ట్ బికాస్ మనం ఇంకా క్లీన్ గా అబ్జర్వ్ చేసి ఇవ్వాలి కాబట్టి ఇలా అన్నమాట. కంగ్రాచులేషన్స్ వరలక్ష్మి గారు, మీరు విన్నర్ అయిపోయారు. ఈటీవీ అభిరుచి వారి నుండి కళాంజలి వారి గిఫ్ట్ వోచర్ మీకు. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. ఓకే, అండ్ అలాగే సంతోషి, మంచి వంటను పరిచయం చేసావు. ఈటీవీ అభిరుచి వారి నుండి నీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. వెల్కమ్. మీ చేతి వంటలు రెండు చాలా బాగున్నాయి కదా. మీకు కూడా ఇక్కడికి వచ్చి వంటలు చేయాలని ఉందా? అయితే ఇమ్మీడియట్ గా మెసేజ్ చేయండి. SMS చేయాలి అంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. పర్ఫ్యూమ్ బాటిల్స్ని బాగా వెలుతురు ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో, అలాగే ఎండ వేడి ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో ఉంచినట్లయితే అవి త్వరగా పాడైపోతాయి. అలా కాకుండా డార్క్గా ఉన్న ప్లేసెస్, కూల్గా ఉన్న ప్లేసెస్, ఫ్రిడ్జ్ లాంటి ప్లేసెస్లో ఉంచినట్లయితే అవి వాటి పరిమళాన్ని కోల్పోకుండా సువాసన భరితంగా ఉంటాయి. చాలా రోజులు మనకి కూడా వస్తుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్ ని స్టార్ట్ చేసేద్దాం. రాజు గారు, జస్ట్ మినిట్ లో ఏం చేస్తున్నారు? జస్ట్ సెకండ్ లో చెప్పండి. జీరా నమక్ పారా. జీరా నమక్ పారా. ఎస్. ఓకే, జీరా నమక్ పారా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. జీరా నమక్ పారా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. 1 2 3 జస్ట్ 4 ఇంగ్రీడియంట్స్ తో టేస్టీగా చేయాలి. చేస్తారా? చేసి చూపిస్తాను కదా. చేసి చూపిస్తారా? సో మాటలు లేవ్, మాట్లాడుకోవడాలు లేవ్, వంటలు చేసి చూపిస్తా అంటున్నారు రాజు గారు. ఓకే రాజు గారు, చేయండి. ఓకే, ముందుగా ఏం చేసుకోవాలి? ఫస్ట్ జీలకర్ర కొద్దిగా మనం వేయించుకోవాలి దూరగా. సో ఆయిల్ కూడా వేడి పెట్టేస్తున్నాం. ఓకే, సో ఇది అటువైపు పెట్టేసుకోండి.
జీరా వేగిపోయింది. దీన్ని కొద్దిగా క్రష్ చేస్తున్నాను. సో మిక్సీ అయినా పట్టేసుకోవచ్చు మనం కచ్చాపచ్చగా. సో దీంట్లోనే కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. మనం పిండి కలిపేటప్పుడు ఇది నేను యాడ్ చేసుకుంటాను. ఓకే, కొద్దిగా వేడైతే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు క్రష్ చేసుకోవాలి. ఎస్ అండి. ఓకే, సో ఈ మాత్రం సరిపోతుంది. ఓకే, సో మిక్సీలో అయితే కచ్చా పచ్చగా చేసుకోవాలన్నమాట. ఒక్కసారి జస్ట్ అలా గ్రైండ్ చేసి ఆపేసుకోవాలి ఒకవేళ మిక్సీ చేసుకుంటే. సో ఇప్పుడు ఆయిల్ ఆపేను కదా రాజు గారు? ఆపేసేసండి. సో బౌల్లో మైదా, సో జీలకర్ర, దీంట్లోనే సరిపడా ఉప్పు, సో ఒకసారి బాగా కలిపేసుకొని సో కాచిన నూనె స్పూన్ ఇస్తారా? సో ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో ఆయిల్ వేసిన తర్వాత మనం వెంటనే ఒకవేళ వాటర్ యాడ్ చేసేసుకుంటే ఉండలు ఉండలుగా ఉండిపోతుంది అక్కడక్కడ. కాబట్టి ముందుగా మనం ఆయిల్ బాగా కలిపేసుకొని పిండిలో, సో తర్వాత వాటర్ యాడ్ చేసుకొని మనకు కావాల్సినట్టుగా కలిపేసుకోవాలి. ఓకే ఓకే, సో కలిసిపోయింది ఇది. ఇప్పుడు వాటర్ వేసుకోవాలా? ఎస్. సో ఈలోగా ఆయిల్ ఇటు మార్చేసుకుంటాను, తీసేసుకుంటా. అలాగే వాటర్ కూడా ఇచ్చేసి. సో ఎంత వాటర్ కావాలో చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి. ఎక్కువైనా తక్కువైనా కష్టం. కొంచెం గట్టిగానే ఉంటే బాగుంటుంది. ఇది కలిపేసి కాసేపు ఏమన్నా అలా పక్కన ఉంచాలా లేకపోతే ఇమ్మీడియట్ గా చేసేసుకోవచ్చా? కొద్దిసేపు పక్కన ఉండాలి. సో కొంచెం పక్కన ఉంటే ఏంటంటే ఆ జీరా ఫ్లేవర్ అదంతా కూడా కొంచెం పిండికి కూడా సో పట్టేసి పిండి కూడా కొంచెం ఫర్మెంట్ అవుతుంది. సో మైదా కదండి, సో కొంచెం ఫర్మెంట్ అయితే మనకు కొంచెం ఆ ఫ్లఫీనెస్ అనేది వస్తుంది అన్నమాట మనకు. ఓకే, రాజు గారు ఇక్కడ మిక్స్ చేసుకుంటూ ఉంటారు పిండి మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు అలా పక్కన ఉంచేయాలి. అది ఫర్మెంట్ అవుతూ ఉంటుంది కాబట్టి మనకి టైం ఉంది కదా. ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. చాలా మంది మనిషి చూస్తే చాలా అందంగా నీట్గా ఉంటారు, కానీ ముఖం మీద, మెడ మీద, చేతుల మీద అక్కడక్కడ పులిపిడ్లు కనిపిస్తూ కాస్త అందవికారంగా, కాస్త అసహ్యంగా అనిపిస్తూ ఉంటుంది. వీళ్ళు కూడా కాస్త ఆత్మన్యూనతకు లోనవుతూ ఉంటారు. ఇలాంటప్పుడు ఈ పులిపిడ్లు తగ్గించుకోవాలంటే క్యాబేజ్ని బాగా రసంలాగా చేసుకుని పులిపిడ్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఈ రసాన్ని అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాష్ చేసుకున్నట్లయితే క్రమంగా పులిపిడ్లు తగ్గిపోతాయి. ఇక ఎప్పుడూ కూడా ఆ ప్రాంతంలో పులిపిడ్లు రాకుండా కూడా ఉంటాయి. ఓకే, సో పిండి కాసేపు పక్కన పెట్టేశాను. ఇప్పుడు మనకు రెడీగా ఉంది. అలాగే నూనె కూడా వేడైపోయింది. సో ఇప్పుడు మనం రెడీ చేసేసుకుందాం. సో ఇక్కడ పిండి రెడీ, ఇక్కడ నూనె రెడీ కాబట్టి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ ఏం చేసుకోవాలి? చిన్న ప్లేట్ ఇస్తారా? సో కొద్దిగా పొడి పిండి వేసుకుని ఓకే, సో కొంచెం చపాతీ కంటే కొంచెం ఎక్కువనే తీసుకున్నాను. సో ఫుల్ ఫ్లెజ్గా మనం దాన్ని రోల్ చేసుకుంటాం. ఓకే, కొద్దిగా పొడి పిండి డస్టింగ్ చేసుకోవాలి. నైఫ్ ఇస్తారా? కట్ చేసుకోవాలి. ఎస్. సో సైజ్ అనేది కొద్దిమంది చిన్నగా, కొద్దిమంది కొంచెం పెద్ద పెద్దగా చేసుకుంటుంటారు. అది మన ఇష్టం. సో ఇది ఇలా చేసేసుకొని మనం డబ్బాలో నిల్వ చేసుకుంటే పిల్లలకి కావాల్సినప్పుడు ఇలా ఈవినింగ్ టైంలో మనం కూడా టీ టైంలో స్నాక్ లా కూడా తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది.
అండ్ చేసుకునే పద్ధతి కూడా బాగా ఈజీ. చాలా easy. ఇంగ్రీడియంట్స్ తో మనం టేస్టీగా చేసుకోవచ్చు, పైగా నిలువ ఉంచుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. ఎన్ని ఫెసిలిటీస్. ఓకే, ఇప్పుడు మళ్ళీ slant గా. సైడ్ సో కొంచెం మనకు ఆ డైమండ్ షేప్లో వస్తుంది. ఓకే. సో వీటినే జీరా బిస్కెట్స్ అని కూడా అంటారు. సో అంటే కొంచెం సైజులో మనం పెద్ద చేసుకోవచ్చు. సో దీంట్లో కూడా అది సేమ్, అంటే జస్ట్ అలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దీన్ని పిలుచుకుంటారు. సో ఎక్కువగా అంటే ప్లెయిన్గా చేసుకుంటూ ఉంటారు అనమాట ఇది నమక్ పరా అనేది. సో ఇలా మనం కొంచెం టేస్ట్ కూడా యాడ్ చేసేసుకుంటే కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది, ప్లెయిన్గా కాకుండా. ఓకే. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఆయిల్లో వేసుకుని నీట్గా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎస్ అండి. ఓకే. సో కొంచెం స్లో ఫైర్లో అన్ని వైపులా కాలేలాగా జాగ్రత్తగా కుక్ చేసుకోవాలి మొత్తం. ఇలాంటివి చేసుకుంటున్నప్పుడు మీ చీరల గురించి కానీ మీ గురించి కానీ కొంచెం జాగ్రత్త తీసుకోండి. డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ చేసుకునేటప్పుడు కాస్త దూరం ఉండి చేసుకోవడం, కాస్త జాగ్రత్తగా వేసుకోవడం లాంటివి అనమాట. సో వీలైతే నాలా ఇలా యాప్రాన్ వేసుకొని చేసుకుంటే చాలా మంచిది. ఎస్. సో ఈ మధ్య చాలా మంది ఇంట్లో కిచెన్ లో యాప్రాన్ వాడుతున్నారు. యాక్చువల్లీ yes. వెరీ గుడ్, వెరీ గుడ్. అలా వాడితే చాలా మంచిది. యాక్చువల్లీ మన బట్టలు పాడవకుండా ఉంటాయి, మనం కూడా సేఫ్ గా ఉంటాం. ఓకే, సో మీరు వేయిస్తూ ఉండండి. సో మీరు కార్వింగ్ చేసేస్తుంటారు. ఐ నో రాజు గారు అసలు టైం వేస్టే చేయరు. ఇది కొంచెం టైం పడుతుంది. ఆలోపు కార్వింగ్ చూద్దాం. ఏం చేస్తున్నారు రాజు గారు? సింపుల్ ప్లేట్ గార్నిష్ చేస్తున్నాను. ఓకే. సో టొమాటోతో సో ఫ్యాన్ షేప్లో కట్ చేస్తున్నాను. జస్ట్ స్లిట్స్ ఇచ్చేసి మనం స్ప్రెడ్ చేస్తే అది ఫ్యాన్ లా వచ్చేస్తుంది. ఓకే. సో దీనికి గింజలతో పని లేదండి మనకు. ఓకే. సో ఇది తీసేసిన తర్వాత స్లిట్స్ ఇచ్చేసుకోవాలి పల్చగా. కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత మనం అప్పుడు తీసేసుకోవాలండి. యా, ఇంకొంచెం కలర్ రావాలి, కొద్దిగా రావాలి. సో ఈ లోపు మనం ప్లేటింగ్ రెడీ చేసుకోవచ్చు. సో టొమాటో మీద కార్వింగ్ అనుకున్నప్పుడు మనం డెఫినెట్లీ హైబ్రిడే యూజ్ చేసుకోవాలి. నాటు టొమాటోలకి మనకి కార్వింగ్ రాదు, చాలా సాఫ్ట్ గా ఉంటాయి కదా. యా, దీనికి కండ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది, కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి గుజ్జుది. సో ఇది కొంచెం ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఓకే. ప్లేట్ ఇస్తారా? వావ్, కలర్ వల్ల ప్లేట్ కలర్ కి అండ్ దీనికి చాలా బాగా బాగుంది. ఓకే. సో అలాగే కొద్దిగా సాస్తో జస్ట్ ఇక్కడ చిన్న డిజైన్ వేస్తున్నాను. ఓకే. వావ్, బ్యూటిఫుల్. ఎంత బాగుంది ప్లేట్, అసలు చాలా బాగుంది రాజు గారు. చిన్న చిన్నవి చేసుకుంటే యాక్చువల్లీ మనం ప్రెజెంటేషన్ బెస్ట్ గా ఇచ్చుకోవచ్చు. సో ఇది కూడా అయిపోయినట్టుంది కదా. ఎస్ అండి. ఓకే, తీసేద్దాం. సో కొంచెం ఫర్మెంట్ అయితే ఏంటంటే మనకు కొంచెం ఇలా ఫ్లఫీగా వస్తుంది అది. సో ఆఫ్ చేసేసండి. ఓకే. ఓకే, సో జీరా బ్యూటిఫుల్ నమక్ పారా రెడీ. ఓకే, జీరా నమక్ పారా బ్యూటిఫుల్ కార్వింగ్ తో రెడీగా ఉంది. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం.
జీరా నమక్ పారా తయారు చేసుకునే విధానం. ముందుగా జీలకర్ర వేయించి కచ్చపచ్చగా మిక్సీ పట్టాలి. ఒక బౌల్లో మైదా, జీలకర్ర పొడి, ఉప్పు, కాచిన నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చపాతీల్లా ఒత్తుకుని నమక్ పారాలా కట్ చేసుకోవాలి. ఆపై వీటిని కాగి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, జీరా నమక్ పారా రెడీ. రాజుగారు తినండి, బాగున్నాయి, ఎక్సలెంట్ గా ఉన్నాయి. నా చేతిలో ప్లేట్ పెడితే నేను అసలు వదిలేలా నేను. మీకెలా ఉన్నాయి? సూపర్ గా వచ్చాయండి. అంటే ఆ జీరా ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది, మంచి క్రంచిగా కూడా వచ్చాయన్నమాట. కాస్త పఫీగా అయ్యాయి కదా, సో అది కూడా చాలా బాగుంది. ఇది ఇచ్చేయండి రాజుగారు, టేస్ట్ చేసేసారు కదా, చాలా టేస్టీగా ఉందండి. నేను మాత్రం మొత్తం తినేయాలి. మీరు ఆలోపు ఏం చేస్తారు? ఒక చిట్కా చూడండి. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. చింతపండు మామూలుగా సంవత్సరానికి సరిపడా లేదా కొద్ది ఎక్కువ రోజులకు సరిపడా మనం నిల్వ చేసుకుంటూ ఉంటాం. ఇలాంటప్పుడు చింతపండు బాగా నల్లగా అయిపోయి తొందరగా పాడైపోతూ ఉంటుంది. దీని మీద కనుక కాస్త ఉప్పు చల్లి ఎండలో బాగా ఎండబెట్టి తర్వాత స్టోర్ చేసుకున్నట్లయితే ఈ నలుపుదనం కూడా రాదు, చెడిపోకుండా ఉంటుంది, పాడవకుండా ఉంటుంది, చాలా రోజులు మన్నుతుంది. మనం ఏం తింటున్నామో అందులో ఎలాంటి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా. మరి తెలుసుకుంటారా? వినండి, అరుణ్ గారు చెప్పేస్తారు. వంకాయ ఫూల్ మక్కని మసాలా. వంకాయలు ఫూల్ మక్కని, దిస్ ఇస్ అ యూనిక్ కాంబినేషన్. ఫూల్ మక్కనీలో మెయిన్ గా మనకు దొరికే పోషక విలువ ప్రోటీన్. ఇట్స్ అ వెల్ రౌండెడ్ డిష్ యాక్చువల్లీ. మనకు ప్రోటీన్ ఉంది, తర్వాత మనకు కొబ్బరిలో ఉన్న ఆ ఫ్యాట్ కూడా మంచి ఫ్యాట్, అండ్ ఫైబర్ కూడా ఎక్కువగా ఉంది, పీచు పదార్థం. సో వెజిటబుల్ అండ్ ఇలా కాంబినేషన్ దాల్ లేకుండా చేసుకునేటప్పుడు వన్ ఆఫ్ ద వెజిటబుల్స్, ఒక వెజిటబుల్స్లో మనకు ఎక్కువగా ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి. ట్రై చేసుకోవచ్చండి. దాల్ తడకాలో మనకు పెసరపప్పు, టొమాటో అండ్ గీ ఈజ్ అ వెరీ క్లాసిక్ కాంబినేషన్ అండి. పన్నీర్ కొంచెం యాడ్ చేసుకున్నా మనకు ప్రాబ్లం లేదు. యాక్చువల్లీ దాల్లో పన్నీర్లో ఉన్న పోషక విలువ సేమ్. ప్రోటీన్, పన్నీర్లో ఉన్న ప్రోటీన్ హై బయోలాజికల్ వాల్యూ ప్రోటీన్, అంటే కంప్లీట్ ప్రోటీన్. 100% ఒక హ్యూమన్ బీయింగ్కి ఎలా కావాలో అలా ఉంటుందన్నమాట ప్రోటీన్. అందుకే పాలు తాగితే చాలు బ్రేక్ఫాస్ట్ కూడా అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే పాలల్లో కంప్లీట్ ప్రోటీన్ ఉంటుంది, పాలల్లో మంచి కార్బోహైడ్రేట్ ఉంటుంది. టోటలీ ఇట్స్ అ పర్ఫెక్ట్ డిష్. సో పాల నుంచి పన్నీర్ వచ్చింది కాబట్టి పన్నీర్లో కూడా ప్రోటీన్ ఇట్స్ కంప్లీట్లీ వెల్ బ్యాలెన్స్డ్ అండ్ హై క్వాలిటీ ప్రోటీన్. ఇక ఈ కాంబినేషన్లో పప్పు కూడా ఉంది. పప్పు 100 గ్రాముల పప్పులో మనకు 25 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. కానీ పప్పులో ఉన్న ప్రోటీన్ ఇన్కంప్లీట్ ప్రోటీన్ కాబట్టి దాన్ని కంప్లీట్ చేయాలి అంటే ఫర్దర్గా దానికి కాంబినేషన్గా పిండి పదార్థాలు లేకపోతే చిరుధాన్యాలు ఉండాలి. ఎలాగో మన కాంబినేషన్స్ అలాగే ఉంటాయి కాబట్టి దట్స్ నాట్ అ ప్రాబ్లం. పన్నీర్ బుర్జీలోని పోషక విలువలు మనకు పన్నీర్ ద్వారా ఉంటుంది అనమాట. దాల్ తడకాలో ఉన్న పన్నీర్ మనకు యాక్చువల్లీ అవసరం లేదు, నాట్ రిక్వైర్డ్. దాల్ తోటి పన్నీర్ అలా చేసుకోవడం మనకు ఇట్స్ నాట్ రిక్వైర్డ్. బట్ పన్నీర్ బుర్జీలో ఉన్న పన్నీర్ సెపరేట్గా ఉంటుందన్నమాట. ఇట్ కెన్ బి ఈటెన్ ఆన్ ఇట్స్ ఓన్. మనకు అదే ఒక డిష్ లాగా మనం తీసుకోవచ్చు. అలాంటప్పుడు ఏమవుతుందంటే పన్నీర్లోని క్యాలరీస్ చక్కగా మనకు అందుబాటులోకి వస్తుంది. సో పన్నీర్ బుర్జీ ఆల్సో ఇస్ ఇన్ఫాక్ట్ అదొక మంచి స్నాక్ ఐటమ్ లాగా కూడా చెప్పుకోవచ్చు. జీరా నమక్ పారా ఇది ఒక ట్రెడిషనల్ ఐటమ్ అండి. గోధుమ పిండితో చేసుకుంటే బెటర్. డీప్ ఫ్రైడ్ కాబట్టి 150 క్యాలరీస్ ఒక చిన్నపాటి నమక్ పారా సైజ్ ఉంటుందండి. సో అది మనం మైండ్లో పెట్టుకుంటూ ఫెస్టివల్స్ అప్పుడు చేసుకుంటే ఇంకా బాగుంటుంది. బాగున్నాయి రాజుగారు ఈ రోజు వంటలన్నీ. సో ఈజీగా ట్రై చేసుకోవడానికి టేస్టీగా ఉన్నాయి. అలాగే మన వాళ్ళందరూ కూడా బాగా నోట్ చేసుకుని ఉంటారు, తప్పకుండా ట్రై చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ మీకు మంచి వంటలు చూపించినందుకు. వెల్కమ్. పార్టిసిపెంట్స్ వంటలు కూడా చాలా బాగున్నాయి, తప్పకుండా ట్రై చేయండి. మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 50152.